రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలో 5 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీకి సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఇప్పటివరకు 1.26 లక్షల లబ్ధిదారులను ఎంపిక చేయగా 4.32 లక్షల ఆర్జీలపై నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ జారీ ప్రక్రియ ఆలస్యమైన జాబితాలో పేరు చేస్తామని అధికారులు ప్రకటించారు. మరోవైపు కొత్త కార్డుల ముద్రణ ఇంకా టెండర్ దశలోనే ఉంది. మరోవైపు ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. సునీత, ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తన సొంత నియోజకవర్గంలో కూడా స్టార్ట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉంటారో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కూడా ఈ యొక్క సన్న బియ్యాన్ని కూడా రేషన్ షాపుల ద్వారా కూడా పంపిణీ చేస్తుంది. మరోవైపు ఇటు రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇష్యూపై కూడా ఈ రోజు బిగ్ అప్డేట్ చెప్పింది రాష్ట్ర సర్కార్. ఇటు రాష్ట్రంలో 5 లక్షల కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు 1,26,000 లబ్ధిదారులకు కూడా ఎంపిక చేయగా మరి అందులో దాదాపు అందరికి కూడా రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు కూడా చేపడుతుంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 4,32,000 అర్జీలు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో కూడా వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇష్యూ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. మరి ఇప్పటికే ఇటు రేషన్ కార్డుల జారీ కూడా ఆలస్యమైంది. మరి దాదాపుగా చూసుకుంటే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 15 నెలలు కావాల్సి వస్తుంది. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మరి త్వరగా కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి మరి తమ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో మొదటగా ఇటు ప్రజాపాలన కూడా దరఖాస్తులు స్వీకరించారు. తర్వాత కూడా దరఖాస్తులు కూడా స్వీకరించారు. మరి మొన్న మీ సేవా సెంటర్ల ద్వారా కూడా అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది దాదాపుగా. మరి ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ సంబంధించి కూడా మరోవైపు ఇటు కొత్త కార్డుల ముద్రణ ఇంకా టెండర్ల దశలో ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో త్వరలో ఇస్తామని కూడా చెప్పారు. మరి దాదాపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది పైగా కుటుంబాలు కూడా కొత్త రేషన్ కార్డు కోసం ఇటు మీ సేవా సెంటర్ల ద్వారా అదేవిధంగా ఇటు ప్రజాపాలన కూడా దరఖాస్తు చేశారు కాబట్టి మరి వీళ్ళందరికీ రేషన్ కార్డ్స్ త్వరలోనే ఇస్తామని కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మరి త్వరలోనే ఇటు స్మార్ట్ కార్డు రూపంలో కూడా రేషన్ కార్డ్స్ ఇస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా రేషన్ కార్డ్ ని అనుసంధానం చేస్తున్నారు. మరి రేషన్ కార్డ్ ని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో రేషన్ కార్డు అని కూడా పబ్లిక్ కి ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో దారిద్ర్యకు దిగులు ఉంటారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇప్పటికే దరఖాస్తులు చేశారు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఒక ప్రక్రియ అయితే జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ఇటు మీ సేవా సెంటర్ల ద్వారా కూడా అప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి మరి ఏ రకంగా ఎంపిక చేస్తారనేపై కూడా ఇంకా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఇంకా సమాచారం అయితే రావాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఒకవైపు ఇటు రేషన్ కార్డు ఉన్న వారికి అంటే ఇప్పటికే ఉన్న వారికి మాత్రం ఇటు రేషన్ షాప్ లో సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు. మరి ఒక్కొక్క కార్డుదారునికి అంటే ఒక్కొక్క సభ్యునికి 6 కిలోల చొప్పున కూడా సన్న బియ్యం ఇస్తున్నారు దొడ్డు బియ్యం బదులు. ఎందుకంటే గతంలో ఈ యొక్క పీడిఎస్ రైతు కూడా తప్పుదారి పట్టాయి. మరి చాలా మంది కూడా దొంగచాటుగా అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మరి కొంతమంది చాలా మంది కూడా దొడ్డు బియ్యం కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తుంది ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డు ఇష్యూస్ కూడా కొంతవరకు మార్గం అయితే సుగమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే ఈ యొక్క ప్రక్రియ కూడా చేస్తాము. మరి 1 or 2 months లో కూడా పూర్తి స్థాయిలో అందరికి కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్తున్నారు కానీ మరి ప్రాసెస్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి కొత్త రేషన్ కార్డ్స్ కోసం కూడా పబ్లిక్ అంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొత్త రేషన్ కార్డ్స్ వస్తే తమకు ప్రభుత్వ పథకాలు అందుతాయని కూడా చాలా మంది కూడా భావిస్తున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొత్త రేషన్ కార్డు అనేది కూడా మస్తుగా ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి దాదాపు ఇప్పటికే 15 లక్షల మంది పైగా కొత్త రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి మరి ఈ ప్రక్రియ కూడా పూర్తిగా వేగవంతంగా చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే ఎవరైనా అర్హులైన వారు ఉంటారో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.